ఒక్కొక్కసారి మనలో ఏముందో మనము జ్ఞాపకం చేసుకోవాలా. వి నీడ్ టు మనలో ఏముందో మనము తెలుసుకున్నప్పుడు మనకి విశ్వాసం పెరుగుతుంది. మరి పరిస్థితులను జయించే నిరీక్షణ కూడా వస్తుంది. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్. సో ఈ నిరీక్షణ మనకి ఈ లోకం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో కొన్ని చోట్ల నిరీక్షణ ఉంటుంది, కొన్ని చోట్ల నిరీక్షణ ఉండదు. సాధ్యమయ్యే చోట ఉంటుంది నిరీక్షణ, అసాధ్యమయ్యే చోట నిరీక్షణ ఉండదు. దే వోంట్ బి హోప్ ఎట్ ఆల్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్, మరి మెడికల్ ఫీల్డ్లోనే కొన్ని రోగాలకి మరి మందులు లేవు అంటే ఇంకా దాని విషయమై మనకి నిరీక్షణ లేదు. దేవుని ప్రజలకే, దేవుని ఎరిగిన వారికే ఇంత నిరీక్షణ లేకుండా ఉంటే ఇక దేవుని ఎరగని వారి పరిస్థితి ఏంటి? హల్లెలూయా. యు సీయింగ్ దాట్? అంటే వాట్ వీఆర్ లెర్నింగ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. అంతే కదా? వీ నీడ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఇంకా ఎక్కువ వినాలా, ఎక్కువ ఆధారపడాలా. సో యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ గాడ్. చూడండి, నాకు తెలిసిన మంది చాలామంది ఉన్నారు, దైవజనులు, విశ్వాసులు కూడా. వాళ్ళు ఆ అప్పుల సమయంలో వచ్చి గదిలోకి వెళ్ళి ప్రార్థించారంట దేవుణ్ణి. ప్రభువా, నేనేం చేయను? లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ? ఐ గాట్ ఎ డెట్ ఆఫ్ 10 lakhs, 20 lakhs, 30 lakhs. నేను ఒకసారి ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక జర్మన్ పాస్టర్ కనపడ్డాడు. ఆఫ్రికాలో, కెన్యాలో జర్మన్ పాస్టర్ సేవ చేస్తున్నాడు. ఇంత పెద్ద స్థలము, ఎన్ని ఎకరాలు ఉంటుంది? అదొక 50 ఎకరాలు ఉంటుంది ఆ స్థలము. అందులో మంచి ఆర్ఫనైజెస్, హౌసెస్ అన్నీ కట్టేసి అక్కడ పేదలను పోషిస్తున్నాడు. అతను వచ్చినప్పుడు అతని రేడియో, అతని వాచ్, ఇంట్లో ఏమేమైతే సామాను ఉన్నాయో ఇలాంటివన్నీ అమ్మేసి ఆ డబ్బులతో టికెట్ కొనుక్కొని వచ్చాడంట. హీ కేమ్ టు ఆఫ్రికా. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు ఒక చర్చ్ తరపున మిషనరీగా వచ్చి అక్కడ దరిద్రాన్ని చూసి నేను వీళ్ళని పోషించాలని వచ్చాడంట. వీళ్ళు పోషించాలంటే నీకు డబ్బులు ఉండాలి కదా. నువ్వు రేడియో, నీ వాచ్, టేప్ రికార్డర్, నీ ఇష్టమైన సరుకులు అమ్మేసి టికెట్ పట్టుకొని వచ్చేస్తే ఎక్కడ? లుక్ అట్ హిస్ ఫెయిత్. అక్కడికి వచ్చి కొంతమంది అనాథ పిల్లల్ని పోగేసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రతి పూట ఏదో ఒక అద్భుత రీతిగా వాళ్ళకి డబ్బు వస్తుందంట. ఎవరో ఒకళ్ళు వెజిటబుల్స్ వేయడమో, అన్నం. ఆఫ్రికాలో తిండి ఉండదు. అటువంటి తిండి లేని దేశంలో తిండి కోసం మనిషిని చంపేసి నీ జేబులో ఉండే రొట్టె పట్టుకెళ్ళిపోతారు అక్కడ. అంత కరువు. అవునా? అంత కరువు. అతను ప్రార్థిస్తున్నాడంట. అప్పుడు ఏమైందంట, ఇంగ్లాండ్లో, లండన్లో ఒక ధనికుడు ఉన్నాడంట, మిలియనర్. అతని పిల్లలు ఎవరు లేరు. అతనికి ఒక స్వరం వినబడ్డదంట, గో అండ్ గివ్ టు దట్ జర్మన్ ఇన్ కెన్యా అండ్ గో గివ్ దిస్ మనీ అన్నాడంట. అతని ఆస్తి, అది నెలగా చనిపోతున్నాడు. ఏం చేశాడు? ఆస్తి అంతా సగం అమ్మేసి ఒక మనిషిని పంపించాడంట. నువ్వు వెళ్ళు, దేవుడు అబ్రహాం ఎలియాజర్ని పంపించినట్లు వెళ్ళు, నీకు చూపిస్తాడు అని. అతను వెళ్ళాడంట. వెళ్ళి లాస్ట్కి ఎలాగోలాగా ఈయన్ని కనుక్కున్నాడు. ఈయన్ని కనుక్కునేటప్పటికి ఆయనకి చెప్తే ఆయన వచ్చి ఆ పెద్ద డబ్బు మొత్తం ఈయనకి ఇచ్చేసాడంట. హల్లెలూయా. నువ్వు ఇంత డబ్బు నాకు ఎలాగిచ్చావంటే, ఏం చేయను, దేవుడు మాట్లాడితే అన్నాడంట. వాట్ కెన్ ఐ డూ వెన్ గాడ్ స్పోక్? చూడండి, ద ఫెయిత్ లెవెల్స్. ఒక వ్యక్తి దేవుడి నుంచి పొందుకుంటాడు, ఇంకొక వ్యక్తి దేవుడి నుంచి పొందుకోలేక దెర్ ఈజ్ నో హోప్. యూ క్యాన్ ప్రే అండ్ రిసీవ్ ఫ్రమ్ దిస్ గాడ్. నాకు తెలిసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఐ ప్రేడ్ గాడ్ మెనీ టైమ్స్, ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్. ఈ పరిస్థితి ప్రాబ్లం ఉన్నప్పుడు, అది ఉన్నప్పుడు, ఐ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవునిలోకి వెళ్ళి అడగాలి. గాడ్ హ్యాస్ ఎ సొల్యూషన్. నీ పెద్ద అప్పుకి, నీ పెళ్ళి అవ్వకపోవడానికి, దానికి దీనికి డోంట్ లీవ్ గాడ్. ఈ దేవుని విడిచిపెట్టడానికి వీళ్ళు డోంట్ లీవ్ గాడ్. దిస్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ఎ మిరాక్యులస్ గాడ్. సమాజంలో ఏంటంటే చర్చెస్లో క్వెంచింగ్ ద స్పిరిట్ అనమాట. స్పిరిట్ లేక దెర్ ఈజ్ నో స్పిరిట్. నీళ్ళు వేసేస్తున్నారు ఆత్మ మీద. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చెస్. వాటర్ వేసేస్తున్నారు. గిఫ్ట్స్ లేవు, వరాలు లేవు, హోలీ స్పిరిట్ లేదు, అది లేదు, ఇది లేదని దే ఆర్ క్వెంచింగ్ ద స్పిరిట్ ఇన్ ద చర్చెస్. మీరు ఇక్కడికి వచ్చినా కానీ ఇంతకుముందు వచ్చే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ వాక్యము ఈరోజు విన్నది మళ్ళీ మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. చూడండి, ఈరోజు తిన్నది మళ్ళీ రేపు తింటావా? తినవు. నీకు ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు
ఎక్కువ వాక్యం వినాలా. వెన్ యు ఆర్ అండర్ మోర్ ప్రెషర్ యూ నీడ్ టు ప్రే మోర్. చూడండి, యేసుప్రభు వారు యూ నీడ్ టు గో ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీదకి వెళ్ళాలి, సిలువ మీదకి వెళ్ళి చనిపోవాలి. ఆయనకే ప్రెషర్ ఉందన్నమాట, తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేశాడు ఆయన? ముందు చచ్చిపోయాడా? ఈ ప్రేడ్ ద మోర్. ఇప్పుడు దాకా పరలోకము నుంచి ఒక దూత వచ్చి బలపరిచే వరకు ప్రార్థించాడంట. హల్లెలూయా. అంటే 24 గంటలలో నీ సమస్యను అంతరింపజేయచ్చు. యూ క్యాన్ టర్మినేట్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ 24 hours. ప్రేయర్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్. డిపెండ్ ఆన్ గాడ్. ఒక్కొక్కసారి నీకు పట్టుదల లేకే నీ లైఫ్ అలా లేట్ అయిపోతూ ఉంటుంది. నీకు ఒకసారి రోషం వచ్చి ఇఫ్ యూ కమ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ యువర్ ప్రేయర్ క్లాసెట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు చెప్తున్నాను కదా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మిరాకిల్స్. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో ఉంటే నీకు వ్యతిరేకంగా ఎవడు? నో దిస్ గాడ్. పక్కన చెప్పి దేవుడిని లోతుగా తెలుసుకోనండి. ఇఫ్ యూ డోంట్ నో దిస్ గాడ్, యూ విల్ గివ్ అప్ టు సిక్నెస్, డిసీజ్, పెయిన్. యూ విల్ గెట్ మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైట్ ద డెవిల్. ఫైట్ ద డెవిల్. దెర్ ఈజ్ ఎ గాడ్. దెర్ ఈజ్ ఎ గాడ్. యూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎ ఫెయిత్ పర్సన్. పర్సన్ని విశ్వాసం గలవాడు అవతల అర్థం చేసుకోలేడు. దట్స్ ఇట్. యూ కెన్ హ్యావ్ ఎ హౌస్, యూ కెన్ హ్యావ్ ఎ బిల్డింగ్, నువ్వు ఏదైనా చేయొచ్చు హ్యావింగ్ దిస్ గాడ్. ఈ దేవుణ్ణి తెలుసుకొని కూడా మనమే ఇలా ఉన్నామంటే దర్ క్వెంచింగ్ ద స్పిరిట్. అందుకే డోంట్ స్పీక్ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతాలకి, దేవుని ఆశ్చర్యకార్యాలకి అగెన్స్ట్గా మాట్లాడదు. రేపొద్దు నువ్వు సేవకుడు అయినా, ఈ వాక్యం వింటున్న సేవకులందరికీ కూడా చెప్తున్నా, అద్భుతాలకి దానికి వ్యతిరేకంగా మాట్లాడదు. లెర్న్ దిస్. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్ ఇన్ ద చర్చెస్. ప్రాఫెసీ లేదని, దెర్ ఈస్ అ గాడ్ హూ వాంట్స్ టు టాక్. స్పిరిట్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాటర్. స్పిరిట్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాటర్. అంటే ఏంటి? నీకు కనబడే వస్తువుల కంటే కనబడని ఆత్మ గొప్పది. ద స్పిరిట్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాటర్. దేవుడు ఈ భూమిని చేసినప్పుడు, సమస్తాన్ని చేసినప్పుడు ఏముంది? ఏం చేసింది అన్నీ? ఆత్మ. ముందు ఆ నీళ్ల మీద దేవుని ఆత్మ అల్లాడుచుందంట. ద స్పిరిట్ వాజ్ మూవింగ్ ఆన్ ద వాటర్స్. ద స్పిరిట్ వాజ్ మూవింగ్ ఆన్ ద వాటర్స్. దేవుడు భూమి ఆకమ్మంటే ఏమైందంట? భూమిని చేసిందంట. చెట్లు రమ్మంటే చెట్లు వచ్చాయంట. భూమి దాని వృక్షములను, ఫలవృక్షములను ఫలించాలంటే అవి ఫలించాయంట. యూనో దిస్ సీడ్ హ్యాస్ బాట్ ఆల్ దిస్ థింగ్స్. దేవుని ఆత్మ ఇలాగన్నీ చేసిందంట. అవునా? ఇప్పుడు ఈ ఆత్మ వాటిని మార్చగలదా? మార్చగలదా? మట్టిలోంచి నీ శరీరాన్ని చేసింది ఎవరు? ఈ ఆత్మే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ ఆత్మ ఈ సృష్టిలో ఏ శరీరంలో, ఏ జంతువులోని పెట్టలేదు, వస్తువులోని పెట్టలేదు. ఈ సమస్తాన్ని చేసినటువంటి ఆత్మను మానవుడిలో పెట్టి ఇప్పుడు నీవు అధికారం చాలా ఇచ్చావు అంటాడు. హల్లెలూయా. ఎందుకు? ఈ శరీరములో సమస్తము, ఈ వస్తువుకు సంబంధించినటువంటి కనబడేదంతటినీ కూడా అధికారంలోకి స్వాధీనపరచుకునే గల శక్తి ఈ పరిశుద్ధాత్మకు ఉంది. అది నీలో పెట్టాడు అనమాట. అది బయటికి తీద్దాము అని దేవుడి ప్లాను. హల్లెలూయా. అది బయటికి చూపించి, ఇదిగో మనిషిలో ఉండే ఈ ఆత్మ, యేసుని నమ్మితే యేసులోకి వచ్చే, యేసుని నమ్మిన వానిలోకి వచ్చే ఈ ఆత్మ సమస్త ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది అని ఆ సంఘాన్ని ఆయన చూపించి, ఆధిపత్యం గల సంఘం కొరకు రెండవసారి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. సో నీలో ఉండే ఆత్మ, ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాటర్. ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ డిసీజ్, పావర్టీ, ఎవ్రీథింగ్. ఇట్స్ ఎన్ ఎటర్నల్ స్పిరిట్. ఇట్స్ ఎన్ ఎటర్నల్ స్పిరిట్. చూడండి, ఆ ఆత్మ, దేవుని ఆత్మ మీకు కొన్ని బిట్లు చూపిస్తాను. ఐ విల్ టర్న్ టు జెనసిస్ చాప్టర్ 1. నీలో ఎవరున్నారో సమ్టైమ్స్ యూ నీడ్ టు నో టు యూజ్ హిమ్. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆకాశము నుంచి ఏం పలికాడో ఆ ఆత్మ అది చేసిందంట. అందుకనే ఇప్పుడు నువ్వేం మాట్లాడతావో ఈ ఆత్మ చేస్తుందంట. అదే ఇదంతా చీకటి ఉంది అని అంటలేదంట. నువ్వు వెలుగు కలుగును కాకుండా ఏమైందంట? వెలుగైందంట. ఆరిన నేల కలుగును కాకుండా ఏమైందంట? నేల కలిగింది. అందుకనే దేవుడు నీళ్ళు ఒక మాట్లాడే ఒక మనిషిగా పెట్టి నోరిచ్చి నీలో ఆత్మను పెట్టాడు అనమాట. ఈ ఆత్మకి ఎంత అధికారం ఉంది అని నువ్వు ఎప్పుడైతే ఒక విషయాలు మాట్లాడతావో నీలో ఉండే పరిశుద్ధాత్ముడు ఆ పని చేసేస్తాడు. హల్లెలూయా. దే విల్ గో బిఫోర్ యూ. చాలామంది సఫర్ అయ్యేది ఏంటో తెలుసా? లూజ్ టాక్. పక్కన వాళ్ళతో చెప్పండి, బీ కేర్ఫుల్ ఆఫ్ లూజ్ టాక్.
I saw 99% of the body of Christ suffering only because of loose talk. 99% సంఘము సఫర్ అవ్వడానికి కారణం ఏంటంటే లూజ్ టాక్. బా ఈ పని చేయలేను బాబా, తల వాసిపోతుంది నాకు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తలనొప్పి వస్తుంది. అబ్బా అమృతాంజి నీయే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, కళ్ళు చూపించుకోవాలా, ఇవన్నీ ఏమైపోతుందంట తల. అబ్బా వీడి పెద్ద హెడేక్ క్యాండిడేట్ అండి, నువ్వేదో ఒక రోజు నన్ను చంపేస్తావురా. వాడు చంపడు, పొరపాటున గ్యాస్ వదలలో మానేస్తాడు, నువ్వు వెళ్ళి అంటెత్తో చస్తావు. వాడు చంపడు. లూజ్ టాక్. ఇక ఇది బాగుపడదు, ఇక ఇది జరగదు, యూనో లూజ్ టాక్. డోంట్ స్పీక్ దిస్ టాక్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నువ్వేం మాట్లాడతావు, నువ్వు ఎటర్నల్ స్పిరిట్ అన్నమాట. నీలో ఒక శక్తి గల ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఏమైంది? యోహాను 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆ ఆత్మ శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణ ఉంది. ఆ శరీరం ఏమైంది? సిలువ మీద మరణించి, అవునా, ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ. సో ద స్పిరిట్ బికేమ్ వర్డ్, అవునా, ద స్పిరిట్ బికేమ్ వర్డ్, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ ద ఫ్లెష్ బికేమ్ స్పిరిట్ అగైన్. ఆయన ఏమంటాడు? నేను వీళ్ళు ఎవరిని పంపిస్తానంట? పరిశుద్ధాత్మను. అగైన్ స్పిరిట్. లుక్ అట్ దట్. అంటే ఇప్పుడు ప్రతి క్రైస్తవుల్లో ఒక శాశ్వతమైనటువంటి శక్తిగల దేవుని ఆత్మ ఉంది. సృష్టిలో అన్నిటిని ఆధిపత్యము, అవునా, అన్నిటి మీద అధికారం కలిగే ఒక ఆత్మ నీలో ఉంది. టేక్ యువర్ టైమ్ ఆఫ్ అండ్ ప్రే 2-3 days. ఎస్ గాడ్, నేనేం చేయాలి ప్రభువా? నేను ఇరుక్కుపోతున్నాను, నేను ఇంక ఈ రోగాలతో నా వల్ల కాదు, ఈ అప్పులతో నా వల్ల కాదు, ఈ వ్యాధులతో నా వల్ల కాదు, ఈ తాగుబోతు భర్త వల్ల కాదు, నాకేం చేయాలా? యు ప్రే. నేను చెప్తున్నా కదా, ఆ 3 రోజుల్లోనే నీ భర్త మారిపోతే నేను అడుగు. హల్లెలూయా. God can change things. God is ready. Are you ready? Did you have that steadfastness to change things? బైబిల్లో ఎదుక్కోవాలన్నమాట, అన్ని పాజిటివ్ థింగ్స్ ఎదుక్కోవాలి. వాట్ గాడ్ కెన్ డూ. ఈ శాశ్వతమైన ఆత్మ నీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద ఉండే సమస్తాన్ని జయించే సామర్థ్యము నీలో. అందుకే అంటాడు, అవునా, ఈ లోకములో ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ ఓవర్కమ్ ద వరల్డ్. నీలో ఉండే విశ్వాసము లోకములో ఉండే సమస్తాన్ని ఏం చేస్తుందంట? జయిస్తుందంట. పక్కనతో చెప్పండి, నీలో శాశ్వతమైన శక్తి గల ఆధిపత్యం గల ఆత్మ ఉంది అని చెప్పండి. You got a spirit in you. Don't worry. There is a spirit in you. There is a spirit in you. It can help you. ఈ భూలోకంలో ఎప్పుడు సపోర్ట్ చేయకపోయినా ఈ స్పిరిట్ నిన్ను సపోర్ట్ చేస్తుంది. హల్లెలూయా. అందరూ నిన్ను చంపడానికి సిద్ధమైన నీ తల వెంట్రుక వాలకుండా కాపాడుతుంది నిన్ను. హల్లెలూయా. This Holy Ghost. There is a Holy Ghost in you. You need to know. Sometimes I sit and say, God, I am shamed. నాకు సిగ్గేస్తుంది ప్రభు అంటాను. ఎందుకు అంటాడు దేవుడు, ఇంత గొప్ప పరిశుద్ధాత్మను పెట్టుకొని నేను ఇంకా ఎలా ఎందుకున్నాను? I got such a Holy Ghost living in me. 24 hours, 7 days, 24 hours నీలో ఉంటున్నాడంట. ఎంతమంది ఈ పరిశుద్ధాత్మను ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? Yes, there is a mighty Holy Ghost. ఇవన్నిటిని చేసిన పరిశుద్ధాత్మ నీలో ఉందంట. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే, ఆ పరిశుద్ధాత్మ నీలోంచి కార్యాలు చేయడం ఏమంటారంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఏంటది? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. ఏంజల్స్ చూశారంట పైనుంచి. ఏంజల్స్ అడిగారంట, యూనో, హోలీ స్పిరిట్ మాకు కావాలి. గాడ్ గేవ్ దట్ హోలీ గోస్ట్ టు యు. దట్ ఈస్ ఎ హోలీ గోస్ట్. అందుకే శిష్యులకు చెప్తాడు, గో, ఆత్మ వచ్చే వరకు ఇప్పుడు యేసుని నమ్మే ప్రతి ఒక్కళ్ళలోకి ఎవరు వస్తారు? ద హోలీ గోస్ట్ విల్ కమ్. ద హోలీ గోస్ట్ విల్ కమ్. గాడ్ ఈజ్ అబౌవ్ ద లా. గాడ్ ఈజ్ అబౌవ్ ద సిక్నెస్. హల్లెలూయా. అందరూ చెప్పుకోండి, ఎవరన్నా సిక్, దోస్ హూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ, ముందు దాంతో చెప్పుకోండి, ఐఎమ్ అబౌవ్ యూ, యూ ప్రాబ్లమ్ అని చెప్పుకోండి. నేను నీ సమస్య, నాలో సమస్య, నీకంట పైన ఉన్నానని చెప్పండి. ఇఫ్ ఫీవర్ ఈస్ ట్రబులింగ్ యూ, సే ఫీవర్, ఐఎమ్ అబౌవ్ యూ. ఇప్పుడు నీలో ఉంది ప్రస్తుతం, బట్ టెల్. ఎందుకంటే what you are suffering is a fact. What you are suffering is a fact. But what you are believing about Jesus is the truth. The truth will overcome the fact.
నీలో ఇప్పుడు నువ్వేం అనుభవిస్తున్నావు అనేటువంటిది వాస్తవం, నీకేం జరుగుతుంది అనేది వాస్తవం. కానీ నీవు యేసు గురించి ఏది నమ్ముతున్నావు అనేది సత్యము. సత్యము వాస్తవాలను అధిగమిస్తుంది. హల్లెలూయ. నీకు అప్పు ఉంది, అది వాస్తవం. కానీ సత్యము, నా దేవుడు నా అప్పు తీరుస్తాడు. హల్లెలూయ. నీకు వ్యాధి ఉంది, కరెక్టే. కానీ నువ్వేం నమ్ముతున్నావు? వాట్ యు బిలీవ్ విల్ ఓవర్కమ్ వాట్ యు ఆర్ సఫరింగ్. హల్లెలూయ. నీవే పరిస్థితి గుండా వెళ్తున్నావో అది లోకం చూస్తుంది. కానీ నువ్వేది నమ్ముతున్నావో అది పరిస్థితిని మార్చేస్తుంది. హల్లెలూయ. నువ్వేది నమ్ముతున్నావో, వాట్ యు బిలీవ్. చూడండి, నా చిన్నది చనిపోయింది, యేసు ప్రభువు ఏమని నమ్ముతున్నారు? అది నిద్రించుచున్నది అన్నాడు. నవ్వుతారు అందరూ. కానీ ఆయన నమ్మింది నిజమైందా? వాస్తవం నిజమైందా? ఆయన నమ్మింది నిజమైంది. సో యేసు వాట్ యు బిలీవ్ అబౌట్ జీసస్, నాట్ వాట్ యు బిలీవ్. నీవు నమ్మేది కాదు, యేసు గురించి ఏది నమ్ముతున్నావో అదే విశ్వాసం. హల్లెలూయ. ఫెయిత్ బిగిన్ విత్ జీసస్ అండ్ విత్ జీసస్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎనీ అదర్ థింగ్. దేని మీద? మనిషి మీద కాదు విశ్వాసము. ఫెయిత్ బిగిన్స్ ఓన్లీ విత్ జీసస్ అండ్ ఫెయిత్ హ్యాస్ టు ఎండ్ విత్ జీసస్ బికాస్ హీస్ ద ఆథర్ అండ్ ఫినిషర్. ఫెయిత్ ఇంక దేనికి కాదు. ఫెయిత్ ఎక్కడ మొదలవుతుంది? మిగిలిన విశ్వాసాలన్నీ కూడా ఎటుపోతాయి నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ ఫెయిత్స్. I respect them, I honor them, I bless them. But I am telling, for me, according to the Bible, faith is only on Jesus. యేసు మీద ఉండే విశ్వాసం మాత్రమే ఉంటుంది. బయట నాకు చాలా బుక్స్ కూడా చదివాను. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ఐ థింకింగ్, మైండ్ ఫోకస్, ఇంప్రూవింగ్ దట్ ఎబిలిటీ, ఈ ఎబిలిటీ, అన్నీ చూశాను. అవి ఏం పని చేయలే నాకు. ఈ ఒక్క మాట నాకు పనిచేసింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇంత గొప్ప ఆత్మ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముందు మీలో ఉండే వాటిని జయించబోతున్నారు. హల్లెలూయా. అప్పుడప్పుడు డెవిల్ మాట్లాడతాడు అన్నమాట, రాంగ్ చేస్తాడు. ఈ రోగం తగ్గదు. ఒకప్పుడు నేను అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు 10-20 ఏళ్ళ నుంచి నేను అప్పుల్లో లేను, సముద్రంలో ఉన్నాను. దాని మీద నా ఆత్మ అధికారం ఇచ్చింది. అలాగే ఈ రోగాల మీద నాకు అధికారం ఇస్తుంది. మళ్ళా నా జీవితంలో ఈ రోగాలు నన్ను ఇబ్బంది పెట్టవు. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్. నీ పాత సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. వాట్ యు బిలీవ్ విల్ ఓవర్టేక్. అందుకే అంటాడు యేసయ్య, నమ్ముట నీ వశమైతే నాకంతా సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. ఆయనకి అన్నీ సాధ్యమే. దానివల్ల ఉపయోగం ఏముంటుంది నీకు? ఆయనకి సాధ్యమైతే నీకేం ఉపయోగం ఉండదని చెప్పండి పక్కన వాళ్ళకి. The church praises God too much. And God says, I just want you to believe. I have enough praise in heaven. అవునా? నాకు చాలా స్థుతులు ఉన్నాయి పరలోకంలో, దూతలు 24 hours. నువ్వు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే, అవిశ్వాసంతో నువ్వు స్తుతి చేస్తే ఇష్టపడతానా? నువ్వు విశ్వాసంతో స్తుతి చేస్తే ఇష్టపడతానా? ఫెయిత్. గాడ్ హానర్స్ ఫెయిత్. వర్షిప్ విత్ ఫెయిత్. నీవంతా దేవుడే చేస్తాడు, కానీ నీకు మటుకు ఏమీ చేయడు. సంఘం మటుకు అద్భుతాలు నమ్మదంట. సంఘం అద్భుతాలు నమ్మదు, ఆశ్చర్యకాలం మంది ఇప్పుడు జరగవు, ఏం జరగవు. కానీ హల్లెలూయా అని మనం మొదలు పెడతారు వర్షిప్. అందుకే పరిశుద్ధాత్మ ఇలా ఉండడం వల్ల ఆత్మ ఏంటంటే నెమ్మదిగా కృంగిపోతుంది అనమాట. క్వెంచ్ ద స్పిరిట్, డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఈ రోజు నుంచి ఈ గొప్ప ఆత్మ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా నిండని నీ గిన్నె నిండి పొర్లుతుంది అనమాట. హల్లెలూయా. నీ అనారోగ్యం స్వస్థపడి నీ స్వస్థత వరం అనేకులకి వెళ్తుంది. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్. ఎంతమంది నమ్ముతున్నారు? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్. There is a spirit of God in you. You don't need to die. You don't need to choose to die. There is a spirit of God. Many times the devil also tried to kill me and tell me, ఇన్ని సమస్యలు ఏం పడతావు, you die అంటది. నన్ను చంపమంటావు నువ్వు? నేను నిన్ను చంపడానికి వస్తే? హల్లెలూయా. You need to talk back. ఒకసారి దావీదును అందరూ చంపేద్దాం అనుకున్నారంట, తన శిష్యులందరూ. అప్పుడు దావీదు తనను తాను బలపరుచుకున్నాడు. బైబిల్ ఏమని ఉంటుందంటే, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. సమ్ టైమ్స్ యువర్ హస్బెండ్ మే నాట్ ఎంకరేజ్ యూ, యువర్ వైఫ్ మే నాట్ ఎంకరేజ్, యువర్ చిల్డ్రన్ ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒక్కడే ఉంటావు, నీకు అందరూ తిడతారు. ఇంకో యోబుని అలాగే అందాడు ఆవిడ, సావు నువ్వు కూడా శపించి సావు అన్నాడు. నా దేవుడు నాకు లోతుగా తెలుసు. హల్లెలూయా. ఇఫ్ యు నో యువర్ గాడ్, హీ విల్ మేనిఫెస్ట్. సో కీప్ బిలీవింగ్. యు కీప్ బిలీవింగ్. నీ పరిస్థితులన్నిటిని ఈరోజు నీవు నమ్మేవి జయించి తీరతాయి.
అందరూ చెప్పండి, నేను స్వస్థతను నమ్ముతున్నాను, సమృద్ధిని నమ్ముతున్నాను, సమాధానాన్ని నమ్ముతున్నాను, దీర్ఘాయువుని నమ్ముతున్నాను, అధికారాన్ని నమ్ముతున్నాను, ఆధిపత్యాన్ని నమ్ముతున్నాను. హల్లెలూయా. నువ్వేది నమ్ముతున్నావో, నీ శరీరం అంతా రోగాలతో ఉన్నాయి, అప్పులతో ఉన్నాయి, కష్టాలతో ఉన్నాయి, నీవేది నమ్ముతున్నావో అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. వాట్ యు బిలీవ్ విల్ కమ్ టు పాస్. అంటే లోకం ఒకటి, ఏది నువ్వు నమ్ముతావో అది జరుగుతుంది. వాట్ యు బిలీవ్ ఇన్ జీసస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పక్కన వాళ్ళు చెప్పండి, నీవేసి విషయమా ఏది నమ్ముతావో అది నీ పరిస్థితులను అధిగమిస్తుందని చెప్పండి. వాట్ యు బిలీవ్ ఇన్ జీసస్ విల్ ఓవర్టేక్ ద సర్కమ్స్టాన్స్ దట్ యు ఆర్ సఫరింగ్ నౌ. వాట్ యు బిలీవ్ విల్ ఓవర్టేక్. సో ఇటువంటి శాశ్వతమైన ఆత్మ మనలో ఉంది, ఎటర్నల్ డొమినియన్. హల్లెలూయా. యేసుప్రభువు రెండోసారి రాబోతున్నాడు. ఎంతమందికి తెలుసు? ఆల్ ఆఫ్ యు నో దట్ జీసస్ ఇస్ కమింగ్ అగైన్. జోయల్ చాప్టర్ 1:15. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఆగండి, ఈ దినం ఎలా వస్తుందంట? ప్రళయం వలె వస్తుంది. ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ యాజ్ డిస్ట్రక్షన్. అండ్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ద డిస్ట్రక్షన్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ యాజ్ అ డిస్ట్రక్షన్. అంటే ఇదే దినం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యావేలు గ్రంథంలో. ఏ దినం గురించి అండి? ఎవరికైనా ఐడియా ఉందా ఈ దినం ఏంటో? ఎంతమందికి ఐడియా ఉంది? చేయి పైకెత్తండి. ఈ దినం గురించి అంటే మీరు ఎవరు వాక్యం వినలేదా బయట అక్కడ? ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇది సెకండ్ కమింగ్. ఎంతమందికి తెలుసు సెకండ్ కమింగ్ అని? ఇప్పుడు చేయొస్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ కమింగ్. రెండవ రాకడ కొరకు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పినట్టుగా లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నాను? శత్రువులందరూ పాదాల కిందకు వచ్చి సంఘం మహిమకరంగా జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటుందమ్మా? చదువు. అది ప్రళయము వల్లనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. అది ఎలా వస్తుందంట? ప్రళయము వల్లే వస్తుందంట. ఏదో మంచిగా రాదంట. ఇట్ కమ్స్ యాజ్ ఎ డిస్ట్రక్షన్ ఫ్రమ్ ద ఆల్ మైటీ. యావేలు 2:1. జోయల్ 2:1. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆగండి, ఈ యెహోవా దినము ఎలా ఉంటుందంట? దేశ నివాసులందరూ వణుకుతారంట. మరి మనమేమో సమస్తం పాదాల కిందకు వచ్చి మనం సంతోషంగా ఉంటామంటే ఫస్ట్ ఏమంటున్నాడు? ఎలా వస్తుందంట? అది ప్రళయం వల్ల వస్తుందంట. రెండవ రాకడ ఎలా ఉంటుందంటే ఇంకొకటి వణుకు అంట. ప్రజలందరూ ఏం చేస్తారంట? వణుకుతారంట. ఓకే, లెట్ us see now. 3వ వచనం చూద్దాం. యావేలు 2:11. జోయల్ 2:11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఆగండి, ఎలా ఉంటుందంటే యెహోవా దినము హీస్ కమింగ్ విత్ హిస్ పీపుల్. ఆయన దూతలతో వస్తున్నాడంట. హీస్ కమింగ్. యూనో, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? అంటే సంఘం కూడా తట్టుకోగలదా? తట్టుకోలేదా? సంఘం పరిస్థితి ఏంది? వాట్ అబౌట్ ద చర్చ్ దెన్? ఇఫ్ దట్ ఈస్ ద సెకండ్ కమింగ్, దానికి ఎవరు తాళగలడు? మనం సాధారణంగా ఇవన్నీ కూడా సంఘానికి అనుకుంటాం, అవునా కదా? వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ ఫర్ ద చర్చ్. ఎందుకంటే ఇవి బైబిల్లో ఉన్నాయి, మనకే అనుకుంటాం. మొత్తం మనం చూస్తే యావేల్లో ఈ 3 వచనాలు దేని గురించి చెప్పబడుతున్నాయి? యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఎలాగుంటుంది? బహుభయంకరంగా ఉంటుంది, అవునా? అది దాన్ని ఎవడు తాళలేడు. ఇట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్, పీపుల్ షల్ ట్రెంబుల్ అండ్ ఇట్స్ ఎ వెరీ టెరబుల్ అంట. ఇంగ్లీష్లో ఉంటుంది వెరీ. హూ కెన్ అబైడ్ ఇట్? దాన్ని ఎవరు తాళగలడు? అంటే మనం ఉంటామా, మాడిపోతామా? లెట్ us see. అదే అధ్యాయంలో యావేలు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడో మనం దాన్ని కొంచెం స్టడీ చేసుకుంటూ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్దాం. 2వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. అదేంటది? ఒక చోటేమో భయపడమని చెప్తున్నాడు, ఇంకో చోట ఏమంటున్నాడు? సంతోషించి గంతులు వేయము. అక్కడ ముందేం చెప్తున్నాడు? యెహోవా దినము
బహుభయంకరమైనది, దానికి తాళగలవాడు ఎవడు అని అక్కడ చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? దేశమా సంతోషించు, గంతులు వేయి అన్నాడు. ఎందుకు? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులకు వేరే వాక్యం అని చెప్పండి. హల్లెలూయా. ఫెయిత్ పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టేటస్. ఫెయిత్ పీపుల్ విల్ నాట్ డ్రై అప్, విల్ నాట్ ట్రంబుల్, విల్ నాట్ ఫియర్. విశ్వాసులకు జరగదు ఇలాగా. లెట్ us see విశ్వాసులకి గురించి ఏం చెప్తున్నాడు. చదవం, రీడ్. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఆగండి, అక్కడ ప్రజలందరూ అంట. ఇక్కడ చూస్తే ఆల్ ఆఫ్ ద ల్యాండ్ షల్ ట్రంబుల్. 2:1 ఏమని ఉంటుందంటే ప్రజలందరూ భయపడతారంట. నాట్ వన్ బట్ ఆల్. దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఎవ్రీబడి, అందరూ వణుకుతారంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా? దేశమా సంతోషించు. లెట్ us see why. ఎందుకు 2 ఎలా ఉన్నాయి? వై దేర్ ఆర్ 2 థింగ్స్. నేను ఇప్పుడు దాకా మనము ఒక వర్షనే విన్నాం, అవునా కదా? దేవుని రాకడ వస్తుంది, ఎత్తబడతావు, లేకపోతే మిగిలిపోతావు, ఆ దినము తేళ్ళు వస్తాయి, అవి వస్తాయి. కరెక్టే, అవన్నీ రాంగ్ కాదు. దే ఆర్ ట్రూ, దే ఆర్ రైట్. దస్ డాగ్. ఆ సువార్త కరెక్టే. ఆ భయంకరమైన దినము భయంకరంగానే ఉంటుంది, కరెక్టే. కానీ సంఘానికి వేరు. హల్లెలూయా. ఇట్స్ డిఫరెంట్ ఫర్ ద చర్చ్. లెట్స్ సీ. చదవం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. చూడండి, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సియోను నివాసులరా అంటే ఎవరు? సంఘము. పక్కనతో చెప్పండి, సంఘమైన మనకి వేరు అని చెప్పండి. మనకి అది భయంకరం కాదు, అది ఉగ్రత కాదు, అది వేదన కాదు, అది మరణము కాదు, అది రొమ్ము కొట్టుకున్నట్టు కాదు. సియోను నివాసులారా, మీ పరిస్థితి వేరు. హల్లెలూయా. టు ద పీపుల్ ఆఫ్ Zion, you are different. I know. The day of the Lord is terrible, horrible, dangerous. But for the people of Zion, hallelujah. Come on, read. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆగండి, పైగా ఆ దినం ఎక్కడుందంట? చాలా దగ్గరలోనే ఉందంట. ఎక్కడుందంట? కాబట్టి భయపడుతూ వణుకుతూ బాబోయ్ బాబోయ్ అనకుండా మీకేం చెప్తున్నాడు? మీరైతే ఉత్సహించండి, నేను మీకు, అవునా, ముందు వర్షం తర్వాత వర్షం ఇచ్చి బహు సమృద్ధి గల పంట ఇస్తాడంట. ఏది? ఈ తక్కువ టైంలో. హల్లెలూయా. అవునా? ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఈ లోపు అది భయంకర నాశనం అయిపోతారని చెప్పిన దేవుడు సియోను నివాసులు ఏం చెప్తున్నాడు? మీరైతే ఉత్సహించండి. ఐ విల్ గివ్ ద ఫార్మర్ రైన్ అండ్ ద లేటర్ రైన్. కమ్ ఆన్, రీడ్. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. అంటే ఎన్నడూ చూడని డబ్బును నువ్వు చూస్తావు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు దాకా లక్షలను చూడనోడు వేలు చూసినోడు లక్షలు చూస్తాడు, 100 చూసి వేలు చూడనోడు వేలు చూస్తాడు. హల్లెలూయా. లక్షలు చూసి కోట్లు చూడనోడు కొత్త ద్రాక్ష రసం. అవును, కోట్లు చూసి 100 కోట్లు చూడనోడు 100 కోట్లు చూస్తాడు, 100 కోట్లు చూసి 1000 కోట్లు చూడనోడు 1000 కోట్లు చూస్తాడు. హల్లెలూయా. పక్క ఎంతమంది నమ్ముతున్నారు కొత్త ద్రాక్ష రసం? ఓన్లీ వన్ న్యూ థింగ్స్. ఇప్పుడు దాకా రోగం చూసావు, ఆరోగ్యం చూడబోతున్నావు ఈ రోజు నుంచి. హల్లెలూయా. యు హావ్ సీన్ వీక్నెస్. స్ట్రెంగ్త్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. స్ట్రెంగ్త్ ఫ్రమ్ టుడే. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నూతన యవ్వనము. మీకు కూడా తెలుసా, యేసుప్రభు వారు కొన్ని కార్యాలు విడిచిపెట్టారు సంఘాన్ని. నేను చేయ కార్యాలు మీరు చేస్తారు నాకంటే. ఎవరు చేస్తారు? సంఘానికి విడిచిపెట్టేశాడు ఆయన చేయలేక. అవునా? చూడండి, నీవు సపోజ్ జీడిపప్పు ఉప్మా చేసావు. నువ్వేం చేస్తావు? మీ అబ్బాయికి జీడిపప్పులన్నీ ఏరి పెడతావు పెడవా? నువ్వేమో ఉప్మా తింటావు. ఆ టమాటా, ఆ కరివేపాకు, ఆ పచ్చిమిరపకాయ, ఆ అల్లం ముక్క అన్నీ వేసుకొని నువ్వు తింటావు. వాడికేమో ఈ టమాటా, ఈ పచ్చిమిరపకాయ తీసేసి ఏం చేస్తావు? ఉప్మానే జీడిపప్పు వేస్తావు. ఎందుకని? దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడంట. లవ్. అలాగే దేవుడు లోకాన్ని ప్రేమించి, నా కుమారుడా నువ్వు కొన్నే చెయ్యి, కొన్ని మటుకు నా సంఘానికి విడిచిపెట్టాయి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీ కొరకు కొన్ని గొప్ప కార్యాలు విడిచిపెట్టాడని చెప్పి.
గాడ్ హ్యాస్ లెఫ్ట్ సమ్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. హల్లెలూయా. అబ్రహాంకి ఏం జరిగిందో తెలుసా? రివర్స్ ఏజింగ్ ప్రాసెస్. వయసు వెనక్కి వెళ్ళిపోయిందా లేదా? అవునా? 100 ఏళ్ళోడు నాకు పిల్లలు పుట్టరన్న వాడు ఏం చేశాడు? అవునా? 100 ఏళ్ళు కన్న తర్వాత, సారా చనిపోయిన తర్వాత 140 ఏళ్ళకి కెతురాన్ని పెళ్లి చేసుకొని అనేక మంది ఉత్పత్తులు పెట్టుకొని ఒక 200 మందిని కన్నాడు. యు నో దాట్? అంటే ఏమైపోయింది? అబ్రహాం బాడీ రివర్స్ అయిపోయింది అనమాట. అంటే 60 దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు 59, 58 ఇలా రివర్స్ వెళ్తుంది అనమాట నీది. హల్లెలూయా. ఒక 20 ఏళ్ళకి నీకు 60కి 80 రావు, 40 వస్తాయి. హల్లెలూయా. ఈ అద్భుతము దేవుడు సంఘానికి విడిచిపెట్టాడంట. ఎంతమంది నమ్ముతున్నారు? వావ్. సో ఐ రిలీజ్ దట్ మిరకల్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. గాడ్ హెస్ లెఫ్ట్ దిస్ ఫర్ ద చర్చ్. విడిచిపెట్టాడా లేదా సంఘానికి? ఎస్. దేవుడు కొన్ని గొప్ప విషయాలు విడిచిపెట్టాడు. హీ హెస్ లెఫ్ట్. ఆయన చేయలేక కాదు, హీ హెస్ లెఫ్ట్ ద బెస్ట్ థింగ్స్. ఆ తల్లి తినేలేక జీవప్రియ నేర్చుకుని కర్ర తినేయగల తల్లి తినలేక నీకు విడిచిపెట్టింది? నో. God has left. No, God said, I have left over some big things for the church. Great things. ఎందుకంటే యేసుప్రభు వారిని చూసు, ఈయన ఎట్టివాడో, చనిపోయిన లేపేశాడు. ఈయన ఎట్టివాడో, సమాధులను తుఫాను ఆపుతున్నాడు. ఈయన ఎట్టివాడో, పుట్టుగుడ్డివాడు కళ్ళు లేపుతున్నాడు. ఈయన ఎట్టివాడో, నీటి మీద నడుస్తున్నాడు అని ఆయన ఆశ్చర్యపోయిందంట. దానికంటే ఎక్కువ ఆశ్చర్యపోవాలని గొప్ప కార్యాలు సంఘం కొరకు విడిచిపెట్టాడంట. హల్లెలూయా. వావ్. నేను ఎప్పుడు చెప్తాను, ద సేమ్ వర్డ్, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. కరెక్టే, చిన్ని నమ్ముతున్నావు, కరెక్టే. క్లెయిమ్ గ్రేటర్ థింగ్స్ వాట్ జీసస్ హెస్ లెఫ్ట్ ఫర్ యూ. తండ్రి చూస్తున్నాడు అనమాట. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బిలీవింగ్ ఫర్ గ్రేటర్ థింగ్స్? రైట్ డౌన్, ఐ బిలీవ్ ఫర్ గ్రేటర్ థింగ్స్ ఫ్రమ్ టుడే. ఇట్ బిగిన్స్ ఫ్రమ్ టుడే. బిలీవ్ దట్ గ్రేటర్ వర్క్స్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ ద చర్చ్. అందుకే అంటాడు, అందరూ కొంతమంది అంటారు అవన్నీ అబద్ధాలండి, అవన్నీ జరగవు. ఒక మాట చెప్తాను, వెళ్ళరా కూర్చో. బైబిల్లో రాసి ఉంది, నమ్ము వారి వలన కాపాడతాయి అంటాయి. ఇవన్నీ నమ్ము వారికి జరుగుతాయి. నువ్వు నమ్మవు కదా, నోరు మూసుకొని వెళ్ళిపో. దీస్ ఆర్ ఫర్ బిలీవర్స్. ఎవరి వల్ల? బిలీవర్స్. నేను అనేక మంది క్యాన్సర్ రోగుల మీద చేతులు వేసా. డాక్టర్లు పోతే వస్తానన్నాడు, నేను చెయ్యేసా. పోయిందా లేదా? స్పాట్లో ఎండిపోయిందా లేదా? అదేంటది? భయంకరమైందంటే ఏంటి? నేను దేవుడిని నమ్ముతున్నా. ఐ బిలీవ్ గాడ్ ఫర్ దాట్. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక బ్రాకెట్లో రాసుకోండి, యూ జస్ట్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. రైట్ డౌన్ ఇన్ ద బ్రాకెట్. దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ గ్రేట్, గాడ్ విల్ డూ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. జస్ట్ బిలీవ్. ఏం చేయాలా? నమ్ము. జస్ట్ బిలీవ్. డోంట్ రీజన్. డోంట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్. జస్ట్ బిలీవ్. నమ్ము వారి వల్ల నీవు కనపడతాయంట. జస్ట్ బిలీవ్. గ్రేటర్ వర్క్స్. రివర్స్ ఏజింగ్ ప్రాసెస్. హల్లెలూయా. గాడ్ సెడ్, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. చేయగలరా లేదా దేవుడు? యేసయ్య చేయగలరా లేదా? హీ కెన్ రైజ్ ద డెడ్. ఏమండి, మృతులను లేపడం పెద్ద పనా, రివర్స్ ఏజింగ్ ప్రాసెస్ పెద్ద పనా? మృతులను లేపడమే పెద్ద పని. అండ్ గాడ్ కెన్ డే, యునో. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వేర్ విచ్ పీపుల్ కెనాట్ డైజెస్ట్. ఇలాంటివన్నీ కొన్ని దేవుడు విడిచిపెట్టాడు ఫర్ ద చర్చ్. ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన 5,000 మందికి పంచిపెట్టాడు. నీవు ఊర్లకు పంచిపెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సిటీస్. హల్లెలూయా. గ్రేటర్ వర్క్స్. అలాంటి వాళ్ళ కొంతమంది, యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ద నేషన్. హల్లెలూయా. నేషన్. ఫీడ్ ద నేషన్. మీకు తెలుసా, దేవుడు అబ్రహాం ఆశీర్వాదంలో ఉంది. నేను ఎప్పుడు బోధిస్తూ ఉంటాను. ఎవరు? ఇస్సాకు. యోసేపు ఇంకా దారుణం, ప్రపంచాన్ని పోషించాడు. హల్లెలూయా. హీ ఫెడ్ ద హోల్ ఎర్త్ ఫర్ 7 years. The man who supernaturally fed the earth for 7 years. ఇస్సాకు ఆ దేశం కంటే ఎక్కువైపోయిందంట డబ్బు. ప్రెసిడెంట్ వచ్చి అన్నాడంట, ఐజాక్, నువ్వు మాకంటే బహుభాగం గలబడిపోయావయ్యా, దయచేసి మా దేశం ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంత గొప్ప సృష్టికర్త ఆత్మ నీలో ఉంటే దీన్ని ఇంత తక్కువగా చేసేసింది సంఘము కదా. క్వెంచ్ నాట్ ద స్పిరిట్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆత్మను ఆర్పివేయక అని చెప్పండి. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్.
దీనికి కారణం ఏంటో తెలుసా? జలసి. ఇతర విశ్వాసుల పట్ల అసూయ, ఇతర బోధకుల పట్ల జలసి will quench the spirit in other churches. Be careful. Jealousy is very dangerous. Don't quench the spirit. ఈరోజు ఎవరెవరు ఆత్మలైతే ఆరిపోయాయో అవి మహా జ్వాలగా మండుతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చూడండి, ఒలింపిక్స్లో వాడికి ఒక రూల్ అంట, అది పట్టుకెళ్తాడు. ఒలింపిక్స్ తెలిసి అందరికీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న కాగడ ఒకటి ఉంటుంది, అది పట్టుకెళ్ళి పెద్ద కాగడ ఎలిగెత్తారు తెలుసా? పరిగెట్టి వాడికి రూల్స్ ఏంటంట, నువ్వు స్పీడ్గా పరిగెట్టు, ఏదన్నా చెయ్యి, కానీ ఇది ఆరిపోకుండా చూసుకో. ఇది ఆరిపోయిందనుకో నీ పరుగుకి అర్థం లేదు. వాడు ఎందుకంటే వాడు 1 కిలోమీటర్ నుంచి పరిగెడతారు, ఎక్కడి నుంచి ఉంటుంది అనమాట. అవునా? పరిగెట్టి అక్కడ పడేసినా కానీ అంటే వాడు కాన్సన్ట్రేషన్ ఏముండాలా, పరుగు మీద కాదు, ఇది కాదు, ఏంటి ఇది ఆపకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్లోగా పరిగెట్టు. స్పీడ్ పెంచితే ఆరిపోతుంది కాబట్టి కొంచెం అన్నీ పెట్టుకో. మెయిన్ ఇది ఆరకుండా పరిగెట్టి దాన్ని అంటించాలి. అలాగే మనం ఏంటంటే నువ్వు ఎంత సేవ చేస్తున్నా ఏం చేస్తున్నా ఆత్మను ఆర్పకుండా చూసుకో. హల్లెలూయా. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. అసలు ఇది అయిపోయింది అనుకో, పరుగు పోదు, ఓల్డ్ అంతా చూస్తుంది, పుస్తుంది అనుకో. యూఆర్ సీయింగ్ దట్. యూ నీడ్ బి కేర్ఫుల్. నువ్వు సేవ చేయి, మాట్లాడు. కొంతమంది భర్తలు ఏం చేస్తారు, ఆవిడ భాషలో మాట్లాడుతుంది అనుకో, మాట్లాడుతుందమ్మా పెద్ద భాషల్లో అమ్మ మొగుడు అంటాడు. ఆ మొగుడు జీవితంలో ఒక అద్భుతం. రేపు పొద్దున్న ఆ మొగుడికి రోగం వస్తుంది, పెళ్ళం ప్రార్థన చేస్తుంది, సత్తుపరిచిన ఆయన చెయ్యే, ఆడికి రోగం పోదాయా, సస్తాడు. ఏమవుతాడు? సస్తాడు. కొంతమంది అంటారు, బ్రదర్ ఏం బ్రదర్ తగ్గట్లేదు, ఆత్మను ఆర్పి ఇప్పుడు ఆత్మ స్వస్థపరుస్తుందా? హల్లెలూయా. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారు అనుకో, బయలుదేరాడండి అద్భుతాలు చేసేవాడు అంటావు. రేపు పొద్దున దేవా అద్భుతం చేయను ఆయన. ఓహో, ఒక్కసారి నీ నోరు రివర్స్ గేర్ వేసుకో, ఏమి మాట్లాడి ఉన్నదో. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఎవరైనా సరే, ఎనీబడి, చిన్నోడు చేయని పెద్దోడు చేయని, డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. మేబీ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. లిటిల్ బాయ్ ఆర్ ఎ గ్రేట్ బాయ్ ఆర్ ఎ పూర్ మ్యాన్, డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఇట్స్ ఫ్రమ్ గాడ్. ఆత్మను ఆర్పక ఆ దేవుడి నుంచి వచ్చేదని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది వాటిని చూసి ఏమన్నారు, అసూయతోటి యేసుప్రభుని చూసి ఆ బోధకులందరూ బయల్జెబు అనే దయ్యం వల్ల ఎలగొడుతున్నాడంట. దే వాంట్ టు క్వెంచ్ ద స్పిరిట్ అండ్ డిస్ట్రాయ్ ద అట్మాస్ఫియర్ దట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. చూసారా ఎంత డేంజరస్ వర్డ్. దే వాంట్ టు క్వెంచ్ ద స్పిరిట్. రిలీజియస్ పీపుల్ వాంట్ టు డూ ఇట్. Religion want to quench the spirit in the church. అందుకే అంటాడు శాస్త్రులు పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి, బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ పీపుల్, నాట్ ఆఫ్ దాట్ పీపుల్. ఈ రోజు నుంచి మీ అందరిది కాకడ అంటే పెద్ద ఒలింపిక్ అంటించినట్టు అంటిస్తారు. హల్లెలూయా. హోల్ వరల్డ్ విల్ సీ, ద హోల్ వరల్డ్ విల్ క్లాప్. ఒలింపిక్స్ బిగాన్. సంఘానికి గొప్ప కార్యాలు సమయం మొదలవుతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. Great works will begin from today. Hallelujah. God gave me this revelation. Great works will begin. ఎంతమంది రాసుకున్నారు మీ పుస్తకాల్లో గొప్ప కార్యాలు నేను నమ్ముతున్నానండి? ఎస్. ఎవరైతే రాసుకున్నారో వాళ్ళ జీవితాల్లో ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఇప్పుడు దాకా అందుని బాధ పెట్టేది సడన్గా ఇంటికి వెళ్ళి లోపు మాయమైపోతుంది. ఇట్ విల్ డిసపియర్ బై ద టైమ్ యూ గో హోమ్. కమ్ ఆన్ రీడ్. సంఘం గురించి ఏమంటున్నాడో చూద్దాం. లోకానికేమో భయము, లోకానికేమో వణుకు, లోకమేమో భయపడాలా. సంఘాన్ని ఏమంటున్నాడో చూద్దాం. ఆనందించు, ఉత్సహించు, నీకు కొత్త ద్రాక్షారసము కొత్త నూనె మొత్తం అంతా నిండుతుంది. ఏం చేస్తావు తర్వాత చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది. చూడండి, కడుపారా ఎప్పుడు తింటావు? అప్పు లేనప్పుడు. అవునా? అందరికి కొడుకు బాగుంది, మొగుడుకు బాగుంది, పెళ్ళంకు బాగుంది, పిల్లలకు బాగుంది, అప్పుడే నీకు ఎక్కుతావు. చూడండి, ఒక మీ అబ్బాయికి బాగాలేదనుకో, ఎవరైనా బిర్యానీ పంపించారనుకో, తింటావా? రసం వేసుకొని తింటావు, పెరిగి వేసుకొని తింటావు, తినబుద్ధి కాదు. కానీ ఆ భయంకరమైన దినము తక్కువ సమయంలో ఉన్నప్పుడు దేవుడి ప్రజలు ఏం చేస్తారంట? సమృద్ధి ఇచ్చి కడుపారా పెడతాడంట. హల్లెలూయా. చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. హల్లెలూయా. అంటే ఈలోపు ఏం చేస్తాడంట? ఇలాగ అభివృద్ధి కలుగునట్లు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. నీవు సంశోధించడానికి గాడ్ విల్ స్టార్ట్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. ఫర్ ప్రాస్పరిటీ, ఫర్ హెల్త్. అవునా? కడుపారా తినాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం ఉండాలా లేదా? ఎస్. యూ నీడ్ టు బీ ఇన్ గుడ్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వెల్, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాస్పరిటీ టు ఈట్ వెల్. అవునా కదా? రెండు ఉండాలి ఇక్కడ. మంచి ఆరోగ్యము, మంచి సమృద్ధి, రెండు ఉండాలి.
లేదనుకో కూర, నువ్వు వేసుకో కొంచెం, వద్దులే నువ్వు వేసుకుంటావు, ఉండేది అంతే. అందుకని పాపం వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, నువ్వు ఎంత వేసుకున్నా అవతలకి ఇంకా అందరూ తినగా ఇంకా 10 మంది మిగిలిపోతుంది. అది కడుపారా తిన్నావు అంటే. రైట్, కమాన్ రీడ్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. అంటే ఇప్పుడు కాక ఎవరెవరైతే వ్యాధులు అనుభవించారో, అప్పులు అనుభవించారో, ఏమిచ్చారో అవన్నీ పోయి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అన్నమాట. హల్లెలూయా. ఇక దేవుడు నీ ఆరోగ్యాన్ని తినేసిన పురుగును, ఇప్పుడు దాకా తినేసిన పురుగును ఆపేస్తాడు. హల్లెలూయా. ద వన్ విచ్ ఈస్ ఈటింగ్ యువర్ బాడీ విల్ స్టాప్ ఫ్రమ్ టుడే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. నీ ఐశ్వర్యాన్ని తినేసిన పురుగును దేవుడు ఈరోజు ఆపేస్తున్నాడు. స్టాప్ ఇన్ జీసస్ నేమ్. I command that sickness to stop, that pain to stop, that trouble to stop, that persecution to stop in Jesus name. Come on, read. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అది భయంకరమైన దినం అంటున్నాడు. గజగజ వణుకుతానంటున్నారు, ఎవడు తాళగలంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? నా ప్రజలారా ఉత్సహించండి, నేను మీకు అవునా కడవరి వర్షము, తొలకరి వర్షం ఇచ్చి, సమృద్ధి ఇచ్చి, గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని తినబెట్టి, అవునా ఎన్నడూ సిగ్గుపడకుండా చేస్తారండి. అంటే ఆయన రెండోసారి వస్తున్నప్పుడు నువ్వేమంటావు? కమ్ లార్డ్ జీసస్, మై గాడ్ కేమ్ అంటావు అనమాట నువ్వు. హల్లెలూయా. అందరూ రొమ్ము కొట్టుకుంటూ నువ్వేమంటావు? వచ్చేసాడు. హల్లెలూయా. నన్ను రక్షించి నన్ను ఆనందం చేసిన వాడు. ఎందుకంటే నువ్వేం చేస్తూ ఉంటావు? అప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటావు. చూడండి, చాలామంది పెళ్ళికి పెళ్లి కొడుకుని తీసుకెళ్తూ ఉంటారు, పెళ్లి కూతురు తీసుకెళ్తున్నారు. అవునా, ఊరేగింపుకి ఏం చేస్తారు? ముందు కూర్చొని అదే ఇక్కడ వ్యవహారం. అందరికేమో భయము. యెహోవా దినము అది భయంకరమైన దినము, ఎవడు తాళగలడు? జాగ్రత్త సుమీ. అదేమో ఒక పక్కన, ఇంకో పక్కన సంగమా ఏయ్ డాన్స్. హల్లెలూయా. చర్చ్ రిజాయిస్, ఐ యామ్ యువర్ గాడ్. హల్లెలూయా. కొంతమంది బయలుదేరుతాను వస్తున్నాను, వాళ్ళు సిద్ధపడతారు కానీ ఎక్కువ సిద్ధపడరు, లైట్గా సిద్ధపడతారు. మరి టూ మచ్ చేయకూడదు. కొంతమంది చెప్తున్నారు ఫోన్ చేసి, టూ మచ్ చేయకూడదు, లైట్గా చేయాలి. ఏదో ఆదివారం వెళ్ళాలి, అప్పుడప్పుడు ప్రేయర్ చేయాలి, ఎక్కువ ఏది చేయకూడదు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ 5గురు, ఇంకొకళ్ళేమో 5గురు ఎక్కువ చేసి ఇంకొక వాళ్ళ బాటిల్తో పట్టుకొచ్చారు. ఓవర్ యాక్షన్. వాళ్ళని చూసి మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే అంత స్పిరిచువల్ ఎందుకు అనుకున్నారు. కానీ దేవుడు ఆలస్యం చేస్తే వీళ్ళు ఏమేయంట? ఆరిపోయాయంట. ఆ ఓవర్ యాక్షన్ నువ్వు కొంచెం మాకు ఇస్తారా అని అడిగారంట. హల్లెలూయా. ఓ అత్తమాలం ప్రార్థన పని లేదేటి నీకు? దేవుడా అంట. అయినా పర్లేదు, అలాగే ఉండు, నువ్వే ఎత్తపడతావు. హల్లెలూయా. లెట్ పీపుల్ సే టూ మచ్. ఏ విషయంలో టూ మచ్ అయినా, స్పిరిట్లో టూ మచ్ అయితే అది నీకు ప్రాఫిట్. హల్లెలూయా. If you are too much in your spiritual life, that's profitable. Let it be too much. Let it be criticized. Let it be criticized. Let you are too much in your spiritual life be criticized. నీ ఆత్మీయ జీవితంలో ఓవర్ యాక్షన్ అవతలో నిందించనే, అది నీకు మంచిదే. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని నిందించనే, అది నీకు మంచిదే అని చెప్పండి. మరీ గంటలు ప్రార్థన చేయాలా? మరీ గంటలు బైబిల్ చదవాలా? అది నీకు మంచిదే. ద ఎక్స్ట్రా ఆయిల్. హల్లెలూయా. ద ఎక్స్ట్రా ఆయిల్. కమ్ ఆన్, రీడ్. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందకయుందురు. అంటే ఆ భయంకర దినమైన మనం సిగ్గుపడతామా? రొమ్ము కొట్టుకుంటామా? భయపడతామా? నో. బికాజ్ ఫర్ ఎ ప్రిపేర్డ్ బ్రైడ్ ద కమింగ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ జాయ్. సిద్ధపడ్డ వధువుకి వరుడంటే ఉత్సాహము. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటారు వధువుని, అవునా, తయారు చేసి వైట్ డ్రెస్ వేసి అయ్యేసి అలా ఉంటుంది. కానీ లోపల ఆ వరుడు వధువు ఇద్దరు గంతులు వేసుకుంటూ ఉంటారు లోపల. మీకు తెలియదు. నాకు పెళ్ళి అయిపోతుందో, వాళ్ళేమో మౌనంగా నడుస్తుంది అమ్మలాగా. నీకు తెలియదు లోపల డ్యాన్సే ఏమనగినట్టేలాగా. అక్కడ వరుడు కూడా ఏమన్నట్టు ఇలా వస్తూ ఉంటాడు. ఆ ముందు రోజు ఫోన్లో తెగమాడుకున్నారు 12 గంటల దాకా. మళ్ళీ ఇక్కడ ఏం అరగనంటే ఇద్దరు ఇలాగా పక్క నుంచి మళ్ళీ దూరం నుంచి ఉంటుంది ఇలాగా. సిద్ధపడ్డ వధువు సీన్ వేరు. హల్లెలూయా. పక్కన చెప్పండి, సిద్ధపడ్డ మన సీన్ వేరు అని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ ప్రిపేర్డ్ బ్రైడ్,
The bridegroom is different for you. Hallelujah. You welcome him in a different way. Come on, read. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే సంఘం మీద కాకుండా అందరి మీద కూడా కుమ్మరిస్తాను నేను, మిగిలిన వాళ్ళు కూడా. ఎవరు వస్తారో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఏ గాడ్. అందరిని పిలువ నా పని. కమ్ ఆన్, రీడ్. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? దేని ముందు జరుగుతుంది? రాకడ ముందు. చదవండి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. చూడండి, అంతకుముందు భయంకరం అని చెప్పాడు, తర్వాత సంఘానికి ఏం చెప్పాడు? ఫుల్ జాయ్ అని చెప్పాడు. మీకు మంచి ఆరోగ్యం, కడుపారా తిని మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. అవును, మళ్ళీ ఏమంటున్నాడు? ఆ భయంకరమైన దినం వస్తుంది అంటున్నాడు. చదవండి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేము. యెహోవా సెలవిచ్చినట్లు. అవునా? ఇప్పుడు ఎప్పుడైతే ఎర్రగా మారుతుంది, ఎంత మారుతుంది? లోకానికి శ్రమకాలం మొదలవుద్దని చెప్తారు. 7 శ్రమలు అంటారు. మొదలవనే, అయితే అవనే, ఏదన్నా జరగనే. అయితే చదవమ్మా. యెహోవా సెలవిచ్చినట్లు. అందరూ అయితే యెహోవా సెలవిచ్చినట్లు అనండి. హల్లెలూయా. దేర్ ఇస్ సంథింగ్ దేర్. మన వాళ్ళు కట్ చేసి మనకి ఒకటే చెప్పారు, హర్రర్ మూవీ చూపించారు, ఆ తర్వాత లవ్ స్టోరీ చూపించలే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంటర్వెల్ తర్వాత సీన్ చెప్తున్నాను మీకు. మీరు ఇప్పుడు దాకా ఇంటర్వెల్ దాకా చూశారు, ఓన్లీ హర్రర్ మూవీ చూశారు మీరు. ఇంటర్వెల్ తర్వాత లవ్ స్టోరీ చూడలేదు మీరు. అవునా? ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సీన్ చదవండి. సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారు ఉందురు. హల్లెలూయా. దీన్ని ఈ గంతులు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంట? దీన్ని తప్పించుకుంటారంట. హల్లెలూయా. యు విల్ ఎస్కేప్ దిస్. గుడ్ న్యూస్ టు యూ. కాబట్టి నీకు సువార్త అని చెప్పండి. ఇట్స్ గుడ్ న్యూస్ టు యూ. వాళ్ళకేమో భయంకరమో, నా సియోను కొండలో యెరూషలేములో ఏం చేస్తారంటే వీటిని అందరూ దీన్ని తప్పించుకుంటారు. హల్లెలూయా. ఆ భయంకరమైన దినము నీకు భయంకరం కాదని చెప్పండి పక్కన వాళ్ళతో. That great day of the Lord is not terrible for you because you are a prepared person. Hallelujah. You are prepared. చూడండి, కొంతమంది ఎగ్జామినేషన్ మొత్తం అన్నీ చదివేస్తారు, అన్నీ వచ్చే వాళ్ళకే ఆడ హాయిగా వెళ్తారు. ఇంకోటేమో దేవా 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 స్తోత్రం పాస్టర్ గారు ప్రేయర్ చేయండి. ఎందుకు చదవలే? వాడి ఫెయిల్ అయిపోతాడని తెలుసు, కూర్చుంటాడు రాసుకుని, మరి ఒక పేజ్ చూపించవా? వాడికి షేకు, వాడికేమో అన్నీ వచ్చు, రాసేసి పేపర్ ఇచ్చేస్తాడు అనమాట. అలాగే సిద్ధపడ్డ వధువుకి ఆ దినము నీకు కాదు. హల్లెలూయా. నీకు భయంకరము కాదు, నీకు సులువు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ మ్యాన్, యూ డోంట్ ఫియర్. ఆయన లేట్ రాని, కొంచెం ముందు రాని, యు ఆర్ ప్రిపేర్డ్, యూ విల్ గో త్రూ. చదువు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. హల్లెలూయా. ఎవరైతే యెహోవాను పిలుస్తారో, అవునా, ఎవరైతే యెహోవా కొరకు సిద్ధపడతారో వాళ్ళు కూడా దాని నుంచి తప్పించబడతారు. చదువమ్మా. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. ఆ దినాన్ని ఏం చేస్తుంది సిద్ధపడ్డ వధువు? ఆహా, సూర్యుడు మారుతున్నాడు, ఎర్రగా మారుతున్నాడు, చంద్రుడు మారిపోతున్నాడు, అయ్యా నా దేవుడు వస్తున్నాడు, నాయనా రా నాయనా అని ప్రార్థన చేస్తావు నువ్వు. హల్లెలూయా. ఫర్ యూ ఇట్స్ ఎ గుడ్ డే. ఇట్స్ ఎ గుడ్ డే. చదువు. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందరు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. నువ్వు సిద్ధపడవాడవైతే ఆ దినాన్ని ఒక ప్రేయర్ చేస్తే చాలంట. ఆహా, నా దేవుడు వచ్చేసాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన వాక్యం? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దట్? సో ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు అనుకో, ఇది భయంకరమైన, కరెక్టే, టేక్ ఇట్, డోంట్ రిజెక్ట్ ఇట్, దట్స్ ట్రూ వర్డ్. అది ఇంటర్వెల్ దాకే. కానీ సంఘానికి వేరే స్టోరీ ఉందా లేదా? సమస్త అధికారం ఎక్కడికి వస్తుంది? పాదాల కిందకి వస్తుంది. ద చర్చ్ విల్ ఎంజాయ్ అథారిటీ, డొమినియన్ అండ్ పవర్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అవునా? ద లాటర్ రైన్, ద ఫార్మర్ రైన్, కడవరి వర్షము, తొలకరి వర్షము, బహు సమృద్ధి, ఆనందము, సంతోషము, సమాధానము సంఘానికి ఇవ్వబోతున్నాడు. ఈ తక్కువ దినం, అందుకే అని చెప్తారు, తక్కువ దినం ఉంది బాబోయ్, జాగ్రత్త. ఆ తక్కువ దినంలో దేవుడు
నిన్ను ఆనందములతో నింపబోతున్నాడు. హల్లెలూయా. God's going to bless you with health, with strength, with honor. So wait on the Lord. పరలోకంలో ఎప్పుడైతే లూసిఫర్ బాగా అలంకరించబడి చక్కగా ఉండి మంచి అవునా యుగయుగములు తండ్రి దగ్గర ఉండి ఆ ఆనందాన్ని అనుభవించగలిగినోడు ఎప్పుడైతే గర్వముతో వాడు పడిపోయాడో అక్కడ యుద్ధం జరిగి వాడు ఆ శాశ్వత కాలము నుంచి ఎందులోకి పడిపోయాడో తెలుసా? శాశ్వత కాలం నుంచి సమయంలోకి పడిపోయాడు. ఈ భూమి అంతా ఏముంది? ఈ భూమి మీద టైం. దెర్ ఈజ్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్. హీ ఫెల్ ఫ్రమ్ ఎటర్నిటీ ఇన్ టు టైమ్. ఈ సమయం తర్వాత ఏముంటుందంటే శాశ్వత కాల నరకము. ఏముంటుంది? అయితే ఈ అపవాది ఎక్కడి నుంచి పడిపోయాడు? పరలోకము నుంచి, శాశ్వత కాల జీవము నుంచి శాశ్వత కాల మరణము. ఇది రెండవ మరణము. అవునా? శాశ్వత కాల మరణం ఏంటది? రెండవ మరణము. మొదటి మరణము చూడకుండా కూడా మనం వెళ్ళిపోవచ్చు. హనోకులాగా మొదటి మరణము చూసి కూడా నీ వెళ్ళొచ్చు పరలోకానికి. అలా వెళ్తే తర్వాత రెండవ రాకడప్పుడు నీ శరీరం ముందు లేస్తుంది. నువ్వు లేచి నువ్వు ఆయనతో పాటు ఉంటావు. అంటే చూడండి, వాడు సమయంలోకి పడిపోయాడు. అందుకే వాడు యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య సమయం రాకముందే నన్ను బాధపెట్టడానికి వచ్చావా అంటాడు. అంటే వాడికి ఎంత టైం ఉంది? కొద్ది టైం అన్నమాట. అందుకనే ప్రకటన 12:12 అంటాడు, వాడికి కొద్ది సమయం ఉంది కాబట్టి అనేకులను బాధ పెట్టడానికి వాడు సిద్ధపరుచుకున్నాడంట ఈ భూమి మీద. హిస్ టైమ్ ఇస్ షార్ట్. నీకు టైం షార్టే. దేనికి? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. హల్లెలూయా. వాడికి టైం తక్కువ. దేనికి? నరకానికి వెళ్ళడానికి. నీకు టైం తక్కువ. దేనికి? పరలోకానికి వెళ్ళడానికి. సో ఇట్స్ గుడ్ న్యూస్ టు యూ. అంటే ఎవరైతే ఈ టైంలో నువ్వు యేసు ప్రభువుని నమ్మావో నీవు కొత్తగా జన్మించావు. యు ఆర్ బార్న్ ఇన్ టు ఎటర్నిటీ. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను గొర్రెలకు నిత్య జీవం ఇవ్వడానికి, నా యందు నమ్మువాడికి ఏమివ్వబడుతుందంట? నిత్య జీవము. అంటే ఇప్పుడు నీలో అందరిలో నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీలో రోగం ఉందేమో, ఒకవేళ నువ్వు నేను చనిపోతాను అనుకుంటున్నావేమో, అయినా పర్లే. నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీలో నిత్య జీవం ఉంది కాబట్టి నిత్యానికి వెళ్తావు. హల్లెలూయా. యూ విల్ గో ఇంటు గాడ్. అందుకే శిష్యులతో చెప్తాడు, మీరు దయ్యాలు పోతున్నాయని ఆనందపడుతున్నారు, రోగాలు పోతున్నాయని ఆనందపడుతున్నారు, కరెక్టే. కానీ మీరు ఆనందపడాల్సింది ఇంకొకటి ఉంది, మీ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక్కడ నీ సమయం ముగిసినప్పుడు ఎందులోకి వెళ్తావు? నీవు శాశ్వత జీవము. సైతాను ఎందులోకి వెళ్తాడు? శాశ్వత నరకం. వాడికి సమయం కొద్దిగా ఉంది. అందుకే వాడి క్రియల్లో పాల్గొనక, పక్కన చెప్పండి, వాడి క్రియల్లో పాల్గొనక అని చెప్పండి. డోంట్ పార్టిసిపేట్ ఇన్ హిస్ వర్క్స్. హీఈస్ గోయింగ్ టు హెల్. ఆత్మఫలాలు ఫలిద్దాం ఆత్మవరాలతో పాటు. హల్లెలూయా. లెట్స్ పార్టిసిపేట్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. లవ్, పీస్, జాయ్, హోలీనెస్, ప్యూరిటీ, శాంక్టిటీ. హల్లెలూయా. అవునా కదా? లెట్స్ పార్టిసిపేట్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎందుకంటే మనందరిలో శాశ్వతమైన ఆత్మ ఉంది. ఈరోజు నీకు ఎయిడ్స్ ఉందేమో, ఒకవేళ దేవుడు నన్ను స్వస్థపరచడేమో అనుకుంటున్నావేమో. స్వస్థపరుస్తాడు కానీ స్వస్థపరచు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు వేసి నమ్మావా? ఆ శరీరం పోయి నీకు మహిమ శరీరం వచ్చి యుగయుగములు ఆయనతో ఉంటావు నువ్వు. హల్లెలూయా. సైతానుడికి ఆ నిరీక్షణ లేదు. అంటే మనము సమయము నుంచి శాశ్వతమైన జీవములోకి వెళ్తున్నాము యేసు ద్వారా. వాడు యేసుని తిరస్కరించి సమయంలోంచి శాశ్వత నరకంలోకి వెళ్తున్నాడు. చూసారా? ఈ లోకంలో మనందరిని ఎలా చూస్తున్నారో తెలుసా? మనుషుల్లా చూస్తున్నారు. మనిషి కాదు, శాశ్వత జీవము కలిగినటువంటి నరుడువు నీవు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీవు భూమి మీద నివసించినటువంటి శాశ్వత జీవము కలిగిన నరుడివి అని చెప్పండి. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ లివింగ్ విత్ ఎన్ ఎటర్నల్ లైఫ్ ఇన్ యూ. యు గాట్ ఇటర్నల్ లైఫ్. అందుకే అంటాడు, మీరు చనిపోయినా నేను మళ్ళా తిరిగి లేపుతాను. యు గాట్ ఇటర్నల్ లైఫ్ ఇన్ యూ. మేబీ ఇఫ్ డెత్ కమ్స్ ఇట్స్ ఓన్లీ ఎ టెంపరరీ థింగ్. కానీ కడవరి సంఘము దాన్ని జయించి కూడా వెళ్తుంది. హల్లెలూయా. యూనో, నువ్వు జయించకపోతే నో ప్రాబ్లం. యేసుని నమ్మితే నీలో ఏముంది? యు గాట్ ఇటర్నల్ లైఫ్ ఇన్ యూ. సో ఈ షార్ట్ టైంలో ఆ డెవిల్ గాడికి పడకుండా యు బీ కేర్ఫుల్. ఈ షార్ట్ టైంలో పక్కన చెప్పండి, ఈ తక్కువ సమయంలో వాడి నుంచి దూరంగా ఉండు అని చెప్పండి. ప్రొటెక్ట్ యువర్ ఎటర్నల్ లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. వాడి కార్యాలు. అందుకే ఇక్కడ కింద సాతాను బలము అని చెప్పాను కదా. తర్వాత ఇక్కడే పెట్టాను సమస్తమైన సాతాను క్రియలు. పోస్టర్లో ఉందా లేదా? సమస్తం. సో డోంట్ పార్టిసిపేట్ ఇన్ హిస్ వర్క్స్.
ఈ జనాలు తెలియదు, నిన్ను చూసి క్రైస్తవుడు అనుకుంటున్నారు. ఆడికి ఏం తెలుసు? శాశ్వతముగా దేవునితో జీవించే శాశ్వత జీవము నీకు బహుమానముగా ఇవ్వబడ్డది. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్. పక్కన చెప్పండి, యేసు నమ్మిన నీవు మామూలు మనిషివి కాదని చెప్పండి. అందుకే సిగ్గుపడకూడదు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి. నీకు ఈ వాక్యములో తెలియనప్పుడే నువ్వు సిగ్గుపడతావు. నువ్వు రోగివైనా సిగ్గుపడక, నేను రోగినైనా యేసుని నమ్ముకున్నాను, హల్లెలూయా. నువ్వు అప్పులో ఉన్నా యేసుని నమ్ముకున్నావు, కానీ దేవుడు అన్నిటిని తీసేస్తాడు. ఒకవేళ తీయకపోయినా, ఒకవేళ ఉండకపోయినా, ఈ టెంపరీ దాంట్లో యు గాట్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఒకవేళ నీవు యేసు రాకడ వరకు ఉంటావా, క్షణంలో ఈ శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది. హల్లెలూయా. కానీ మనం ఇక్కడే మార్చుకోవాలని అనుకుంటున్నావా లేదా? దేవుణ్ణి చేయగలరా లేదా? గాడ్ కెన్ డూ ఇట్. యేసు ప్రభు వారికి ఇక్కడ మహిమ శరీరం ఉందా లేకపోతే దీన శరీరం ఉందా? మహిమ శరీరం ఉంది. He has that body. He went to give that body. So eternal life, we have this gift in us. What a glorious people we are. అవునా కదా? అందుకే అప్పుడప్పుడు you need to know, I have eternal life. This eternal spirit in you. దీని ద్వారా హెవెన్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేసి వెళ్దామని ఎంతమందికి ఉంది? హల్లెలూయా. నీవు రోగంతో చనిపోయి వెళ్ళిపోవచ్చు, అప్పుల్లో చనిపోయి వెళ్ళిపోవచ్చు. యూ క్యాన్ గో టు హెవెన్. కానీ మనమైతే గొప్ప కార్యాలు చేసి వెళ్తాం ఈ రోజు నుంచి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ నౌ. గొప్ప కార్యాలు ఎవరైతే గొప్ప కార్యాలు నా జీవితంలో కనపడాలనుకుంటున్నారో, ముందు వీ విల్ ప్రే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీవు మమ్మలను మామూలుగా విడిచిపెట్టలేదు. ఆ శిష్యులతో చెప్పావు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాను, శాశ్వతమైన ఆత్మను మీలో పంపించాను, శాశ్వతముగా మీరు నాతో పాటు భోంచేయడానికి నేను మిమ్మల్ని మరలా తీసుకొని వస్తాను. అయితే ఈ భూమి మీద మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఏ ఆత్మ అయితే సమస్తాన్ని జయించిందో, సృష్టించిందో, ఆ పరిశుద్ధాత్మని మీలో పెడతాను. లోకంలో ఉన్న వానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు వాటిని జయిస్తూ 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 గొప్ప కార్యాలు చేసి నీవు నా పరలోకానికి రావాలా. అందుకోసమే ఈ ఆత్మ నీలో పెట్టాను. ఈ ఆత్మను జ్ఞాపకం చేసుకో. ఈ ఆత్మను ఆర్పగా. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. దట్ స్పిరిట్ ఇస్ పవర్ఫుల్. ఇట్స్ టూ పవర్ఫుల్. ఈ రోజు నుంచి నజరేయుడైన యేసయ్య, వారిలో ఉండే ఆత్మ లోకంలో ఉన్నదానికంటే గొప్పదని తెలుసుకున్నట్లు ఇప్పుడే వారు వ్యాధులను నజరేయుడైన యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారు అప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారి భయాలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అవును, వారు ఏది నమ్ముతున్నారో వారి శరీరంలో ఉండే వ్యాధి కంటే వారు నమ్మేది గొప్పది. వాట్ యు బిలీవ్ ఈజ్ మోర్ రియల్ దాన్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ గోయింగ్. ఈరోజు నా దేవుడు నన్ను స్వస్థపడతాడని నమ్ముతున్నావా? నీ రోగము, నీ క్యాన్సర్, నీ ఎయిడ్స్ నీ దేవుడు మార్చేయబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చేయబోతున్నాడు. యూ డోంట్ నీడ్ టు డై. చనిపోయేటంత శ్రమ నీకుందా? భరించలేనంత శ్రమ, వేదన పడుతున్నావా? అయినా పర్లేదు, నీవు ప్రార్థించి మెలకువగా ఉండు. ఈ శాశ్వతమైన ఆత్మ నీకు విడుదలనిస్తుంది, సమృద్ధినిస్తుంది. ఇన్ జీసస్ నేమ్ లార్డ్, ఐ రిలీజ్ దిస్ అనాయింటింగ్ ఫర్ గ్రేటర్ వర్క్స్ ఫ్రమ్ టుడే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో ఆర్థిక సంబంధమైన గొప్ప కార్యాలు, ఆరోగ్య సంబంధమైన గొప్ప కార్యాలు, ఇంకా మంచి పరిశుద్ధాత్మ క్రియలు, ఇంకా నీతి క్రియలు, ఇంకా పరిశుద్ధమైన క్రియలు. ఎస్ లార్డ్, టు డూ గ్రేట్ థింగ్స్. సైతానుడు వాడి క్రియల్ని పూర్తిగా విడిచిపెట్టేసి, అయ్యా నీ క్రియలను, ఇంకా గొప్ప క్రియలను చేసే స్వస్థతను, సమృద్ధిని, పరిశుద్ధతను సంఘమంతటికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.